1987లో గుర్తువెడ్లో కిడ్నాప్ జరిగిన తర్వాత వదిలిపెట్టిన తర్వాత 2004లో శాంతి చర్చలు కావాలి, హింస పోవాలి, ఎటువైపు నుంచి కూడా ప్రాణ నష్టం జరగటానికి వీలు లేదు అని శంకరన్ గారు ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు. మరి అలాంటి చర్చలు అర్ధాంతరంగా ఎందుకు ఆగిపోయాయి? అలా ఆగిపోవటం వల్ల శంకరన్ గారు ఎలా ఆవేదన చెందాడు, లేక ఏం ఫీల్ అయ్యారు? అసలు ఆ ప్రయత్నానికి చిన్న నాంది చెప్పాలా, అప్పటికే మా రిపోర్ట్లు బాగా వస్తున్నాయి. అంటే మిస్సింగ్లు అవుతున్నాయి, ఎన్కౌంటర్లు అవన్నీ సార్ చూస్తున్నాడు. బాగా తీవ్ర నిర్బంధం, గ్రామాల మీద దాడులు, తర్వాత చాలా సంక్షేమ కార్యక్రమాలు చేయలేని పరిస్థితి, బ్యాంకులోని గ్రామాల నుంచి వచ్చేసినవి ఇవన్నీ చెప్తుండే మేము సార్కి. మా రిపోర్ట్ చూస్తుండేవాడు. అదే సమయంలో ఎంఎన్ రావు గారిని ఒక హైకోర్టు జడ్జు ఏదో కేసు విషయంలో ఎవరిదో ఏదో కేసెస్ దాంట్లో ఇంత అన్యాయంగా ఉంది, ప్రభుత్వ పథకాలు అమలుపరచని పరిస్థితుంది, పౌర సమాజం ఏం చేయదా దీంట్లో, అసలు రాజ్యం వీళ్ళైనా పోలీసులైనా అసలు మూడో వర్గం ఉందా అని అన్నప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. లేదు మనం దీన్ని ఇంటర్వ్యూ కావడం మంచిదేమో, ముఖ్యంగా ఒక డెమోక్రాటిక్ స్పేస్, ఒకవైపు విప్లవ పార్టీ, ఒకవైపు ప్రభుత్వం, ఇద్దరి మధ్యలో పోరాటం, ఈ రెండు వాయిస్లో మనం వింటున్నాం. కానీ మధ్యలో ఒక మధ్యస్థ ఒక దాన్ని మేము మూడో గొంతు కన్నా, మా పుస్తకానికి మూడో గొంతు అని తను ఒక మీటింగ్ పెట్టాడు. దాంట్లో నన్ను కూడా పిలిచారు. నన్ను, కోదండ బాలగోపాల్ నేను ఉండాను, మా తరఫున జీవన్ ఉంటాడు. జీవన్ తెలంగాణ నుంచి నాకంటే ఎక్కువ తెలుసున్నాడు. నేను అట్లా 12 మంది సభ్యులతో పెట్టాము. మేము చర్చలు అనుకోలేదు యాక్చువల్లీ. ఆ ప్రయత్నం అంతా కూడా దానికి ఏం పేరు పెట్టారు మీరు? పౌరస్పందన వేదిక. పౌరస్పందన వేదిక, సిటిజన్ కన్సర్న్డ్ కమిటీ, ఒక రకంగా దాన్ని మీరు పౌరస్పందన వేదిక కమిటీ, సిసిసి పౌరస్పందన వేదిక. ఓల్గారు మేము అనుకున్నాం ఏం చేద్దాం, దీని టైటిల్ రకరకాలుగా ఆలోచిస్తున్నాం. పౌరుల వేదిక, పౌరకుల సంఘాలు ఉన్నాయి, కానీ పౌరస్పందన అంటే ఒక పౌరుడు స్పందిస్తున్నాడు కాబట్టి పౌరస్పందన వేదిక అని పెట్టుకున్నాం. దాన్ని ఫస్ట్ డాక్యుమెంట్కి మేము రాసింది కూడా మూడో గొంతుకనే వేసినాం. హక్కుల సంఘాలు, పార్టీ లేక పోలీసులు, ప్రభుత్వం కాకుండా ఒక గొంతుకు ఉంది అనేది. అప్పుడు మొదట్లో అనుకుంది మాత్రం, అంటే అప్పుడు ఏమైందంటే మీకు ఇంకొక 2001 అంటే వరల్డ్ బ్యాంక్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పూర్తిగా విచ్చలవిడిగా, అంటే ఆయన తనే చెప్పుకున్నాడు, నేను సిఇఓను, ముఖ్యమంత్రి కాదు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వరల్డ్ బ్యాంక్ అని. అప్పుడు వరల్డ్ బ్యాంక్ చాలా కండిషన్స్ పెట్టింది. మరి మీ దగ్గర ఉద్యమాలు ఉన్నాయి, మరి నువ్వు ఈ అప్పులను ఎట్లా తీస్తూ అంటే ఉద్యమాన్ని అంచేస్తా అని వాళ్ళకి మాట ఇచ్చినట్టుగా మేము గ్రహించినాం మాటలు బట్టి. అప్పుడు చాలా తీవ్ర నిర్బంధం. అప్పటికే ఎన్కౌంటర్లు 140, జనరల్లీ 70-60 ఉండేది. 2001 నుంచి పెరిగినాయి ఎన్కౌంటర్లు 125 అంతా. నాకు ఎన్కౌంటర్ లెక్కలు నేను వేళ్ళమే చెప్పగలను. అది అప్పుడు లేదు, బ్యాంకులన్నీ గ్రామాల నుంచి విడ్డ్రా అయిపోయినాయి. తర్వాత సర్పంచ్లు ఎవరు వాళ్ళకు నిధులు వచ్చినా పనిచేయలేని పరిస్థితి, రోడ్లు నిర్మాణాన్ని అడ్డుకుంటుంటారా, చాలా వార్తలు వస్తుంది. కాబట్టి ఈ సమయంలో ప్రజల కోసం మన ఇంటర్వ్యూని కావాలా, ఎంతైనా కొంత శాంతి, అంటే వాళ్ళతో చర్చలు అనే విషయం రాలేదు, మన ఇంటర్వ్యూని కావాలి ముందు అని ఈ ప్రయత్నం మేము ఇట్లా చేస్తున్నాం అని చెప్పడానికని అన్ని వర్గాలతో మాట్లాడినాం. ముందు సీనియర్ ఎడిటర్స్ని పిలిచినాం, వాళ్ళతో మాట్లాడినాం, అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడినాం, ట్రేడ్ యూనియన్తో మాట్లాడినాం, కాలేజీ వైస్ ఛాన్సలర్స్తో మాట్లాడినాం, రకరకాల ఒక 16 అంటే ఇట్లా వరుసగా మీటింగ్లు పెట్టినాం. ఇట్లా మీటింగ్లు పెడుతున్న క్రమంలో మీటింగ్ పెట్టడం కాకుండా మాకు తెలిసిన సమాచారాన్ని శంకరంగా రాయడం మొదలుపెట్టినాడు. ఫలానా వ్యక్తిని ఇక్కడ అరెస్ట్ చేస్తారట, రిలీజ్ చేయండి, మాకు సమాచారం వచ్చింది. డీజీపీకి రాయడం, లేక కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి రాయడం, ఇట్లా అంటే హక్కుల సంఘం లాగానే ఇంటర్వెన్షన్ మొదలుపెట్టినాం. ఇట్లా పెడుతున్న క్రమంలో వాళ్ళే అన్నారు, లేదు మేము ఈ నిర్బంధం ఇట్లా కాదు, మేము చర్చలు చేయండి మేము ఎప్పుడు అనలేదు. పొత్తూరు అంటున్నాడు ఎప్పుడు, కానీ కన్నడ నవ్వేది వాళ్ళు, పీపుల్స్ వాళ్ళు ఆర్మ్ రెవల్యూషన్ అంటున్నారు, నువ్వు చర్చలు ఏందబ్బా అని జోకులు చేస్తుంది ఊరికే. కానీ వాళ్ళ నుంచి ప్రపోజల్ వచ్చింది, మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు అంటే ప్రాతిపదిక మీరు గ్రౌండ్ అట్లా వచ్చింది.